చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరారీ హాట్ టాపిక్గా మారింది. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాయం కాగా మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయారు. మాచర్లలో ఈవీఎం విధ్వంసం ఘటనలో A1గా పిన్నెల్లి ఉన్నారు. దీంతో పాటు టీడీపీ ఏజెంట్లపై దాడులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లోనూ ఆయనను నిందితుడిగా పేర్కొంటూ కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లి హైదరాబాద్ పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అనుమానాస్పదమైన ప్రాంతాల్లో సోదాలు చేశారు. మరోవైపు అరెస్టు భయంతో హైదరాబాద్ నుంచి పిన్నెల్లి పరారయ్యారని, ఆయన విదేశాలకి చెక్కేశారంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై దాడుల తర్వాత ఎమ్మెల్యే పెద్దారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే ఘటనలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత అనారోగ్య కారణాలతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ వరకు ఓకే. తర్వాత ఇంతవరకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి బయటికి రాలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని ఆయన అనుచరులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పారిపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న చర్చ బలంగా సాగుతోంది. ఈసీ కన్నెర్ర చేయడంతో సొంత కేడర్ కూడా తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని అంతా చెప్పుకుంటున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పరారీ హాట్ టాపిక్గా మారింది. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాయం కాగా మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయారు. ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు అనంతపురం నుంచి యోగానంద్, అదేవిధంగా గుంటూరు నుంచి సాయి శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందు సాయి శంకర్ దగ్గరికి వెళ్దాం. సాయి శంకర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది? పోలీసులు ఏమని ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? ఎంఎన్ఆర్ ప్రధానంగా పీఆర్కేకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. అసలు పీఆర్కే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు చేశారు. మరికొద్ది సేపట్లో నసరాపేట తీసుకొని రానున్నారు అనే విధంగా కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా, లేకపోతే పరారులో ఉన్నారా, అసలు ఇండియాలోనే ఉన్నారా, ఇండియా దాటి వెళ్ళారా అనే అంశానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు కూడా నియోజకవర్గంలో పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారనే విధంగా కూడా కొంత ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ లేకపోతే పోలీసుల నుంచి నిర్ధారణ కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అసలు పిన్నెల్లి ఇండియాలోనే ఉన్నారా లేరా అనేది మరో వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీసా, పాస్పోర్టు ఏదైతే అవసరం లేనటువంటి కొన్ని దేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఆయన చూశారనే విధంగా చెప్తున్నారు. ఆ విధంగా వెళ్ళారా లేరా అనేది కూడా వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, అంటే ఎవ్రీడే ఎమ్మెల్యేతో టచ్లో ఉండేటటువంటి నేతలకు కూడా కనీస సమాచారం లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అయోమయంలో గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. తమ నేత అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా వివరాల కోసం అయితే పరితపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ముఖ్య నేతలు ఎవరు కూడా మాట్లాడకపోవడం కూడా మరో సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు టీడీపీ కూడా ప్రధానంగా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కొంతమంది ముఖ్య నేతలు, ముఖ్య అధికారులు, అంటే పోలీసులకు సంబంధించి
ఎవరైతే బాసులు ఉంటారో వాళ్ళ వ్యవహారంలోనే ఇదంతా కూడా జరుగుతుంది, కావాలని చెప్పి ఎమ్మెల్యేని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా కూడా టీడీపీ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కింది స్థాయి అధికారులు ఎవరైతే విచారణకు వెళ్తున్నారో వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒక విధంగా పక్కన పెడితే మరోవైపు పోలీసులు గురజాల డిఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలుగా కూడా ఎమ్మెల్యే పీఆర్కేకి సంబంధించినటువంటి సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి అంశాలను కూడా సెర్చ్ చేస్తున్నారు. ఆయనకి సంబంధించినటువంటి సన్నిహిత ఇల్లులు, అదేవిధంగా ఆయనకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు ఫోన్ డేటా ఆధారంగా కూడా వివరాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజుల్లో పీఆర్కే ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరితో మాట్లాడటం జరిగింది అనే దానికి సంబంధించి కూడా క్లియర్గా డేటాను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ అనేది రాలేదనే విధంగా చెప్పచ్చు. కానీ టీడీపీ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది, వారి యొక్క అంచనాలు కావచ్చు, లేకపోతే వారి యొక్క అభిప్రాయం ఏంటి మరి? ప్రధానంగా కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడుతూ స్థానికంగా టీడీపీ అభ్యర్థిగా పోటీలో వచ్చినటువంటి బ్రహ్మానందరెడ్డి కూడా ఈ అంశంపైన స్పందించడం జరిగింది. అంత నియోజకవర్గం నుంచి పారిపోయేటటువంటి అవసరం ఏముంది, ఈ కేసుకు సంబంధించి ఒకవేళ కనుక వాళ్ళ తప్పిదం లేకపోతే లీగల్గా ఎదుర్కోవచ్చు కదా అనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంలో కావాలని చెప్పి కొంతమంది పోలీసు అధికారులు ఆయనకి సహకరిస్తున్నారనే విధంగా కూడా ఆయన అయితే ఆరోపించినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. టీడీపీ శ్రేణులంతా కూడా ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అరెస్టు కావాలనే లేట్ చేస్తున్నారా, తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, కేసుని వీక్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారా అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఈసీ ఆదేశాల అనుగుణంగా నిన్న సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశంలో మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ శ్రేణులేమో వారి యొక్క బాధను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ నేత ఒకవేళ అరెస్ట్ జరిగిందా, దానికి ఎక్కడ చేశారు, ఎక్కడున్నారనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. లేని నేపథ్యంలో కనీసం సమాచారం ఎక్కడున్నారనేది కూడా తెలిసేటటువంటి ప్రయత్నం మాకు చెప్పాలి అనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొంత గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా ఉందనే విధంగా చెప్పొచ్చు ఏమన్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్. సో ఒకసారి మనం అనంతపురం వెళ్దాం. అనంతపురంలో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మా రిపోర్టర్ యోగానంద్ లైవ్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో 2 అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పరారీ చాలా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాయం అవడం సంచలనంగా మారింది. స్థానికంగా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ఎంఎన్ఆర్ తాడపత్రిలో గొడవ జరిగి 10 రోజులు కావస్తుంది. ఇంతవరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే జాడ కనిపించడం లేదు. గొడవ జరిగిన అనంతరం ఉదయం సాయంత్రం 7 గంటల నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది అజ్ఞాతంలో ఉన్నాడు, కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది తప్పించారా అని కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్పీ చైతన్య ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఎమ్మెల్యే కేతిరెడ్డిని కాపాడాడు. ఆయన సూచనలతో ఆయన ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. చైతన్య తాడపత్రికి రావడం వల్లే పూర్తిగా గొడవలు జరిగాయి. ఆయన ఇండికేషన్స్ ఆయన చెప్పడం వల్లే కూడా పూర్తి స్థాయిలో కూడా గొడవలు జరిగాయి. ఆయన ఈ డైరెక్షన్ వల్లే ఎమ్మెల్యే కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ చేసి మరుసటి రోజు ఆరోగ్యం బాగలేకపోవడంతో హైదరాబాద్ తరలించారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డిని కూడా పోలీసు బందోబస్తు మీద హైదరాబాద్ తరలించారు. కాకపోతే పెద్ద ట్విస్ట్ ఏమంటే ఈ పోలీసు బందోబస్తు తరలించిన తర్వాత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడున్నాడు అనేది కనీసం 10 రోజులైనా కూడా ఇంతవరకు కూడా ఆ దిశగా ఎంక్వైరీ లేదు, పోలీసులు ఎంక్వైరీ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఎమ్మెల్యే కూడా బయటికి రావడం లేదు. దాదాపు అజ్ఞాతంలో ఉండబట్టి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు జాడ కనిపించకపోవడంతో అధికార పార్టీ నాయకుల్లోనూ మీడియా వర్గాలు కూడా హాట్ టాపిక్ గా మారని చెప్పొచ్చు. కనీసం సొంత క్యాడర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున మైనస్ గా భావించి చెప్పొచ్చు. దాదాపు 550 మంది మీద అనుమానితుల మీద కేసు నమోదయ్యాయి. 91 మంది అరెస్ట్ కూడా చేశారు. ఈ 91 మందిలో దాదాపు 4 మంది వైసీపీ కార్యకర్తలు. ఈ 4 మంది వైసీపీ కార్యకర్తలకు బెయిల్ కానీ వివిధ ప్రాసెస్ కూడా మొత్తం ఎమ్మెల్యే చేయాల్సి ఉంది. కాకపోతే ఎమ్మెల్యే తన నాయకుడే తమకు కనిపించకపోవడంతో, అజ్ఞాతంలో ఉండటంతో మేము ఎవరు చెప్పుకోవాలి బాధ అంటే కూడా బయట వరకు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు చెప్పకుండా ఇన్ని రోజులు 10 రోజుల నుంచి పోలీస్ వర్గాలకు చెప్పకుండా నాయకుడు బయటకు రాకుండా కనీసం ఒక ఫోటో కూడా వీడియో కూడా రిలీజ్ కాకపోవడంతో ఒక తీవ్ర ఉత్కంఠ నెగ్గిస్తుంది. ఉన్నాడా, విదేశాలకు వెళ్ళిపోయాడా, తప్పించుకున్నాడా, లేదా పోలీసులు తప్పించారా అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇందులో డిఎస్పీ చైతన్యాన్ని కారణం చేస్తూ ఉంది. తన జ్యూడిక్షన్ కాకపోయినప్పుడు, తన పరిధి కాకపోయినప్పటికీ తలపతిలోకి ఎంటర్ అయ్యి గొడవ సృష్టించడం కాకుండా తలపతి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తనే స్వయంగా తప్పించాడు. పోలీసులు కూడా
తనే చేరవేస్తున్నాడు, ఎక్కడుందో అనేది కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు కూడా టీడీపీ జేసీ వర్గం కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. చివరికి గన్మెన్లు కూడా తీసుకుని వెళ్ళి చివరికి మళ్ళీ గన్మెన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడము, ఎమ్మెల్యే ఫోన్ కూడా రావడంతో ఈ తీవ్ర ఉత్కంఠ రేగిస్తుంది అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా. 11 రోజుల పోలింగ్ ముగిసి 11 రోజులు అయినప్పటికీ ఇంతవరకు కూడా జాడ తెలియకపోవడం, అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో కూడా తీవ్ర తమ కార్యకర్తలు తమ అనుచరులు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జేసీ వర్గం అయితే పోలీసులే దాచారు అంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులపై ఆరోపణలు చేస్తోంది. ఎస్పీ ఇదంతా కూడా ఎస్పీకి తెలియకూడదు జరుగుతుందంటూ కూడా ఎస్పీని కారణం చేసింది. ఎస్పీ కూడా సస్పెండ్ కావడంతో జిల్లా కొత్త పోలీస్ బాస్ వచ్చారు. కొత్త పోలీస్ బాస్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ముందు అడుగు వేస్తుంది. ఒకవేళ కేంద్రుడి పెద్దాడు ఎక్కడైనా ఉన్నాడా, దాక్కున్నా కూడా అజ్ఞాతంలో ఉన్నాడా, తిరుగుతున్నాడా కూడా విదేశాలకు వెళ్ళాడా అనేది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏమన్నారు యోగానంద్, మనం ఈ సీన్ జరగక ముందు ఒక వీడియో చాలా వైరల్ అయింది. గతంలో ఇదే సదరు వ్యక్తి చేసినటువంటి వీడియో, నేను తగ్గేదేలే 2-3 నెలల తర్వాత నేనేంటో చూపిస్తానంటూ చాలా ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కనిపించకపోవడాన్ని వైసీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు ఏ విధంగా తీసుకుంటున్నారు? గత 6 నెలల క్రితం మనం చూపిస్తున్న ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం మన వెనకాల మనకు ప్రసాద్ మనం చూపిస్తున్న ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి 6 ఎన్నికలు జరిగిన 3 నెలల తర్వాత నా ప్రతాపం చూపిస్తాను, ఫ్యాక్షన్ నాయకుల్ని ముఖ్యంగా జేసీ కుటుంబాన్ని కానీ జేసీ వర్గాన్ని కానీ పూర్తిగా ఏరి వేరేస్తాను, నా పనితీరు ఖచ్చితంగా ఎవరి అధికారంలోకి వచ్చినా కూడా నేను ఫ్యాక్షన్ మొదలు పెడితే అడ్డుకోవడం వాళ్ళకి చేత కాదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదేవిధంగా తన మార్కు రాజకీయం మొదలు పెట్టాడంటూ కూడా మొన్న జరిగిన గొడవల తర్వాత తెలిసింది. కాకపోతే జరిగిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా, తప్పించారా లేదా పోలీసులు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్న భారీ డైలాగులు చెప్పిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఎక్కడున్నాడు అంటే కూడా తమ కార్యకర్తలు కూడా సందేహపడుతున్న పరిస్థితి. ఆ రోజు మీ అందరి కోసం మీకోసం మేము ఉన్నాం, ఇప్పుడు మా కోసం ఎవరున్నారంటూ కూడా వాడు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా వేరే విహారయాత్రకి వెళ్ళారు అని చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే లేకుండా కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారు, ఎమ్మెల్యేతో కలిసి ఉన్నారా లేదా పక్కన ఎక్కడ బయట ఉన్నారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆఫీసులోనే 6 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి భారీ ఎత్తున ఫ్యాక్షన్ నాయకులను ఏరి వేస్తాను, ఎవరు అధికారంలోకి వచ్చినా, టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, బీజేపీ వచ్చినా, వైసీపీ వచ్చినా కూడా నా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మరి చూపిస్తాను, మీ తట్టుకోవడం మీ వల్ల కాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కనిపించకపోవడంతో ఈ డైలాగ్లను ఏమయ్యాయంటూ కూడా తమ సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీస్ వర్గాలు దీనికి వెనక ఉన్నాయి, పోలీస్ వర్గాలు దాచారు అంటూ కూడా పెద్ద ఎత్తున పోలీస్ వర్గాలపై విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చినా కూడా ఆ దిశగా కూడా ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేయకుండా, ట్రేస్ చేయకుండా, పెద్దారెడ్డి ఎక్కడ ఉందో ట్రేస్ చేయకుండా ఇంతవరకు కూడా ఏం చేస్తున్నారంటూ కూడా పోలీసులపై టీడీపీ నేతలు తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ బళ్ళారిలో ఉన్నారంటే కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారంటూ కూడా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు కూడా ఫోన్ ఆన్ చేయకపోవడం, పోలీసులు కూడా దిశగా ఎంక్వైరీ చేయకపోవడం, పోలీసులు కూడా ఏ ఒక్క ప్రకటన చేయకపోవడంతో సొంత పార్టీ కార్యకర్తలు కానీ అవతల పార్టీ టీడీపీలో కూడా కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం అవుతుంది. ఏమన్నారు మరి యోగానంద్, ఇన్ని రకాలుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్థానిక అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసులు దీనిపైన ఎందుకు స్పందించట్లేదు, లేకపోతే అఫీషియల్గా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసులు దాచారా అనేది అన్న వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా, అంటే ఇంతవరకు ఆయన ఎక్కడున్నాడో ప్రకటన చేయకపోవడం లేదా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పకపోవడం, జిల్లాకు కొత్త డీఐజీ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోగా రావడం, షిమోగా భాజపా వచ్చినా కూడా ఆ దిశగా చర్యలు లేకపోవడం, కొత్త బాస్ పోలీసులు వచ్చినా కూడా ఆ దిశగా చర్యలు లేకపోవడంతో పోలీసులు ఎక్కడైనా కావాలని దాచారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వదిలేస్తే తలపతికి వచ్చి శాంతి భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందంటూ కూడా బయట ఇంటర్నల్ గా సమాచారం తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా ఇంటిని చుట్టుముట్టడం, తలపతి పట్టణాన్ని కూడా చుట్టుముట్టడంతో ఒకవేళ వస్తే తన పేరు ఎఫ్ఐఆర్ లో ఉంది కాబట్టి ఏమైనా అరెస్ట్ చేస్తారా, ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా బయట పెట్టడం లేదు, కేవలం సిట్టికి మాత్రం అప్పగించారు. కానీ అసలు ఎవరి పేర్లు ఉన్నాయి, కీలక నాయకుల పేర్లు ఉన్నాయా లేదా అన్నది కూడా ఇప్పటికీ స్పష్టంగా అర్థం కావడం లేదు. కొన్నిసార్లు ఉన్నాయంటారా, కొన్నిసార్లు అనుమానితుల జాబితాలో ఉన్నాయి. అనుమాన పరిస్థితుల నేపథ్యంలో కేసులు పెట్టామంటూ కూడా పోలీసులు చేతులు దులిపేసుకున్న పరిస్థితి. కొత్త డిఎస్పీ జనార్దన్ నాయుడు వచ్చినాడు, నిన్న చార్జ్ తీసుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత కేసు ముందడుగు వేసే అవకాశం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇన్ని రోజుల నుంచి 10 రోజులు కావస్తున్నా కూడా ఎక్కడ ఉన్నాడని రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు వరకు భారీ పంచడారేగులతో విరుచుకుపడిన పెద్దారెడ్డి తీరా ఎన్నికలు జరిగిన తర్వాత ఇంత రగడ జరుగుతున్నా కూడా ఆయన కనీసం ఒక ఫోటో వీడియో కూడా బయటికి రాకపోవడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఎక్కడున్నాడనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ యోగానంద్.